నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంతలా విసిగించాలా? ఇంకెప్పుడు ఫోన్ చేయకు. హాయ్ కార్తిక్, నేను చెప్పింది ఏం చేసావు? వైశాలి నిజంగానే ఎవరిని ప్రేమిస్తుంది కదా? ఇక్కడ ఎవరికి అంత అదృష్టం లేదు. నిజంగా నువ్వు చాలా లక్కీ బాస్. మా చల్లనే మా కాళ్ళది పిలుస్తాను చూడు. మా ఏంటి? నా ఫైల్ ఎక్కడైనా చూసావా? ఇప్పటికి 100 సార్లు అడిగావు. ఇంకోసారి అడిగితే వాత పెడతాను. బావా బావా బావా, నా ఫైల్ ఎక్కడైనా చూసావా? నువ్వు కనిపించే వారం రోజులైంది, ఇంక ఫైల్ ఎలా కనపడద్ది? వైషు, 1 వీక్ నుంచి నేను విషయం అడుగుదాం అనుకుంటున్నాను, కానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు తెలియట్లేదు. బావా, నువ్వేం అడుగుదామని అనుకుంటున్నావో నాకు తెలుసు. మన పెళ్లి జరగదు. ఏ ఎందుకంటే ఆల్రెడీ కమిటెడ్. వైషు, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? నిజం చెప్పు, అబద్ధం కదా? నీకు తెలుసు కదా బావా నేను అబద్ధం చెప్పానని. మరి నీ కమిట్మెంట్ గురించి అత్తకు తెలుసా? తెలీదు. మామయ్యకి తెలుసు. ఇన్ఫాక్ట్ నేను ప్రేమించిన అబ్బాయి ఎవరో కూడా నాన్నకి తెలుసే. నాన్న, ఒకసారి వస్తావా? ఏంట్రా? నాన్న, ఈ పెళ్లి జరగదు. ఏ? వైశాలి ఎవరిని ప్రేమిస్తుంది. నేను నమ్మను. అదేదో అబద్ధాలు ఆడుతుంది. నీ ఎదవ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నేను అత్తకు మాటిచ్చాను, వైశాలే మన ఇంటి కోడలు. అండ్ దట్ ఈస్ ఫైనల్. ఏరా రాము, అమ్మాయి నచ్చినట్టేనా? ఏరా, అమ్మాయి నచ్చినట్టేనా? టెన్షన్ పెట్టకు. అత్తకి ఇక్కడ ఏం జరుగుతుందో అస్సలు నాలెడ్జ్ లేదు. పాపం క్యూరియాసిటీతో అడుగుతుంది. మా నాన్నకా సగం సగం నాలెడ్జి, చెప్పినా ఎండవు. పూర్తిగా తెలిసిన నువ్వెందుకు మామయ్య టెన్షన్ పడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లే. వైశాలి ఏమన్నా ప్రేమిస్తుంది. ఎవరిని? ఆడెవడో నీకు ఆల్రెడీ తెలుసు కదా. అంటే ఈ మధ్య వైశాలి చాలా విషయాలు నాకు చెప్పడం మర్చిపోతుందన్నమాట. छोटू क्यों है जे? एक्सीडेंट हुए छे फुटबॉल प्लेयर का बचने का आशा कम है. नहीं बचेगा. पेपर पेपर. हाय, डू यू नो वेयर शालिनी इज? फोन एत्तले. वो तो ओटी में है ना, कोई इमरजेंसी केस है. सम फुटबॉल प्लेयर मेट विथ एन एक्सीडेंट. अनफॉर्चुनेटली उसका तो बॉम्बे ब्लड ग्रुप है. व्हाट? बॉम्बे ब्लड ग्रुप आ? ఏమైంది? అసలు ఏమైంది? బాంబే బ్లడ్ గ్రూప్, ఫుట్బాల్ ప్లేయర్ అనేసరికి సూర్య అనుకొని కంగారు పడ్డాను. బట్ ఐమ్ సో హ్యాపీ ఇట్స్ నాట్ హిమ్. వాట్ హ్యాపెన్ టు యూ? ఎదురైతే కనిపించడం తిడుతున్నావు, ఇప్పుడు సూర్యకి యాక్సిడెంట్ అయిందేమో అనే ఆలోచనతోనే ఊగిపోతున్నావు. వాట్స్ యూ ప్రాబ్లం? సూర్య నేపాల్ రాలేదన్న ఒక్క కారణంతోనే నీ లైఫ్ నరకం చేసుకుంటున్నావు, తనకి నరకం చూపిస్తున్నావు. నా సూర్య నా కోసం నేపాల్ వచ్చాడు.
అని తెలిసి ఎందుకు ఎంత దెబ్బ కొట్టావు? కొట్టే ప్రతి దెబ్బ ఉద్దేశం నొప్పి పుట్టాలని అయితే ప్రపంచం అమ్మ కడుపులోనే ఆగిపోయేది శాలిని. ఎంతసేపు అయింది వచ్చి? గుర్తులేదు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ? సూపర్. చాలా హ్యాపీగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఉన్న మెమరీస్ అన్నీ రేస్ అయిపోవడం అంటే హౌ లక్కీ అమ్మాయి. ఇందాక నాన్నకు కూడా తెలిసిపోయింది నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా అని. హీ లుక్స్ బ్రోకెన్ నౌ, డెడ్. మోర్ దెన్ ఆల్ దిస్, సూర్యాని మర్చిపోతాననే ఆలోచన నన్ను చంపేస్తుంది. ట్రై టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ హిస్ థాట్స్. ఎలా? ఇంపాసిబుల్. అప్పుడే చెప్పాను సూర్యకి నాకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఉందని. భయపడి పారిపోతాడనుకున్నాను, కానీ పడేస్తానన్నాడు. పడేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, కలిసిన ప్రతిసారి. వద్దనుకుంటూనే తిరిగి ప్రేమించేశాను. వేరే దారి లేదు. వాడివ్వడు. సర్లే, ఇప్పుడు చెప్పు, ఏ స్టేజ్లో ఉన్నాను? హిప్పోకాంపల్ అట్రోఫీ 40% ఈజ్ ఆల్రెడీ shrunk. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? నీ మెమరీ, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దాచుకున్న జ్ఞాపకాలన్నీ చెట్టు మీద వాలిన పక్షులు లాంటి వైశాలి. ఒక చిన్న శబ్దం చాలా ఎగిరిపోవడానికి. జస్ట్ ఎ బ్లడీ సౌండ్. మా మా సైంటిఫిక్లీ ఉందో లేదో తెలీదు, బయాలజికలీ ఇక్కడ ఉందో తెలీదు. అదే అందరూ ఉందని ఉంచుకునే మనసు. బట్ బ్రెయిన్, ఇట్ స్టేస్ రైట్ విత్ ఇన్ అస్. బ్రెయిన్కి లాజిక్ కావాలి, కానీ మనసుకి ఫీలింగ్స్. కావాల్సింది దొరికితే ఆనందపడమంటుంది, దొరకకపోతే బాధపడమంటుంది. అది మనసు. మీరు లైఫ్లో ఎలా బతకాలనుకున్నారు, ఇన్ఫ్యాక్ట్ ఎలా బతుకుతున్నారు, ఈ రెండిటికి మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే మీకెంత ఇష్టమైన కొన్ని ఒక్కోసారి వదులుకోవడం తెలియాలి. దెన్ యూ విల్ నో హౌ టు రైజ్ లైక్ అ ఫీనిక్స్ ఫ్రమ్ ది యాషెస్. Sir, I have a question, sir. ప్లీజ్. Sir, I'm married, sir, but I'm not happy. So, as I have to compromise in my career, sir? ఇన్ఫ్యాక్ట్ 22 years బ్యాక్ నాది సేమ్ సిచ్యువేషన్. ఐ డివోర్స్ పద్మావతి. I followed my dream. Here I am. అంత ఈజీయే సార్ కావాలనుకున్న వాళ్ళు వదులుకోవటం. వెల్, కలిసి బతికేంత కష్టమైతే కాదు. ఐ రియలీ మీన్ ఇట్. మరి నువ్వే జీవితం అనుకున్నప్పుడు కలిసి చివరి వరకు జర్నీ చేయాలి, కానీ మధ్యలో వదిలేయటం మోసం అనిపించలేదా? తప్పు, ఒప్పు, మోసం ఇలాంటి పదాలు డిక్షనరీలో ఉంటాయి. నాట్ హియర్. తనతో కలిసి ఉంటే తనే ఎక్కువ బాధపడేది. దట్స్ వై ఫ్రీడ్ పద్మావతి. ఇన్ఫ్యాక్ట్ షీ మస్ట్ బీ హ్యాపీ సమ్వేర్. అది మీరు అనుకుంటే సరిపోదు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళకి అది కష్టమైనా నష్టమైనా చివరి వరకు మీతోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. అయినా అది మనసుకు సంబంధించింది లేండి. చెప్పినా మీకు అర్థం కాదు, బికాజ్ యూ నెవర్ హ్యాడ్ ఇట్. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ డోంట్ హ్యావ్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ నోబడీ హ్యాస్ ఇట్. అందుకే పద్మావతి మొహం మీద చెప్పేశా, నన్ను మర్చిపోని. అంత కష్టపడి కలిసి ఉండడం అవసరమా?
అంత బరువు మోయాలా? మోయటానికి అది బరువు కాదు, బాధ్యత. ప్రాబ్లం వచ్చిందని మధ్యలో వదిలేం కదా. కుదిరితే షేర్ చేసుకుంటాం, లేదా సాల్వ్ చేసుకుంటాం. అయినా మొహం మీద మర్చిపో అని చెప్తే అవతలాల పరిస్థితి ఏంటి? బతుకుంటానికి ఏ కారణం ఎత్తుకోవాలో తెలియక చచ్చిపోతారు. నిన్ను చూస్తుంటే లేని మనసుకి విక్టిమ్ లాగున్నావు. మర్చిపోవడం చాలా ఈజీ. లెర్న్ టు మూవ్ ఆన్. ట్రైన్ యువర్ బ్రెయిన్ యంగ్ మ్యాన్. సింపుల్. మర్చిపోవటం ఎంత ఈజీ అని నాకు తెలియదు. అయినా ఇలా బతుకుండాలంటే చాలా కష్టం ఉంది. ఎందుకంటే మర్చిపోయి హ్యాపీగా ఉంది మీరు, మేం కాదు. అలవాటు చేసుకుంటాం. సూర్య 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 హలో. నాకు ఇప్పుడే అర్థమైంది నేను చేసిన తప్పేంటో. నేను అంటే పక్కనే రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి చేసుకుందామన్నావు కదా. పెళ్లి చేసుకుందామా? వాట్? నేను నీకోసం రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాను, వస్తావుగా? कहाँ जाना है साहब? बोलो ना साहब, कहाँ जाना है? రిజిస్టర్ ఆఫీస్. చాలా కష్టపెట్టాను కదా. ఐఎమ్ సారీ. ఇంకా పెట్టను, టైం లేదు. నాకు అన్ని గుర్తున్నగానే మన పెళ్లి జరిగిపోవాలి. దా. వైషు, అయినా ఇప్పటికిప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ అంటే చాలా ఫార్మాలిటీ. నేను అన్ని మేనేజ్ చేశాను, నువ్వేం మాట్లాడకు. పేరు? కార్తిక్. పూర్తి పేరు? సూర్య రావిపాటి. ఇంతకీ కార్తీకా సూర్యనా? సూర్య రావిపాటి సూర్య. పేరెంట్స్? రావిపాటి పద్మావతి, ఫాదర్ లేరు. ప్లేస్ ఆఫ్ బర్త్? అనంతపూర్, ధర్మావరం. వెల్, డేట్ ఆఫ్ బర్త్? 9/5/1984. స్టాప్ జోకింగ్. 9/5/86. పక్కనే రిజిస్టర్ ఆఫీస్. ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. రా వైషు. ఎవరు బాసు నువ్వు? మన ఇద్దరికి పెళ్ళేంటి? ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు. కనీసం తనకు నువ్వు ఎవరో కూడా గుర్తులేదు సూర్య. వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది అంటే నేను ఎదురు పని గుర్తుపట్టదుగా. రేపటి నుంచి ఐల్ బి మిస్సెస్ సూర్య. చేతి చేతి కార్తిక్ చూస్తున్నాడు. సూర్య ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఓ, ఆని కూడా మర్చిపోయావా? రే కార్తిక్, నువ్వు కూడా గుర్తులేదంటరా? ఎవరితో మాట్లాడుతున్నావు సూర్య? అక్కడ ఎవరు లేరే. పక్కనే ఉన్నాడు, కనపట్లేదా? ఏంటి? నీ వెనక తిరిగి తిరిగి పిచ్చోడైపోయాడంట. ఓ, నీకు రెట్రోగ్రేడ్ కదా. సారీ, నేనే మర్చిపోయా. ఏ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ప్రతిరోజు నేను కొత్తగా ప్రేమించాలని చెప్పి పిచ్చోడైంది వాడు కదా. ఏడవలసింది వాడైతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవమాక, చాలా చిరాగ్గా ఉంది. గుడ్ అని అనుకుని ప్రేమించా. ఎంతలా అంటే సూర్య చచ్చి కార్తిక్ పుట్టేంతగా. ఇంతలా హట్ చేయాలా?
నేనే తప్పు చేశా. ఓ లోకువా, నిన్ను నాకన్నా ఎక్కువగా ప్రేమించా కదా. లోకువా, నీకేం నిషయం తెలియగానే పిచ్చోళ్ళ నమ్మేశా. వద్దు, నాకు జరగాల్సిందే. చాలా తప్పు చేసా వైషు. సూర్య, బయటకు ఎంత కోపంగా ఉన్నా లోపల అందరూ ఇట్లా ఆనందంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నీకు రెట్రోగ్రేడ్ లేదని. వైషు, వైషు, వైషు. Let's start. Your med school? what a stupid question. Rabindranath Tagore Medical College. +2. Avila Convent. మరి హై స్కూల్? ట్రై చేయ వైషు. తను చదువుకున్న స్కూల్ పేరు కూడా మర్చిపోయింది సూర్య. గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి ప్లీజ్. ట్రై. గుర్తులేదు. ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. O for orange, P for phone, S for stethoscope, T for thermometer. Can you repeat? O for Vaishu. O for orange. S for P for Vaishu. P for ఫోన్ వైషు. ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీకు అర్థం కాలేదా? నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇంతలా విసిగించాలా? వదిలేయచ్చు కదా. పాపం సూర్య. ఇలా బతకడం కన్నా చచ్చిపోవడం బెటర్ ఆప్షన్ కదా. గ్రాడ్యువల్గా మెమరీ పోతుందని తెలియగానే తను భయపడింది నీ గురించే సూర్య. నిన్ను మర్చిపోతాననే ఆలోచనతో రోజు నరకం అనుభవించింది. తనకి ఏ ప్రాబ్లం లేదని నాతో అందరికీ అబద్ధం చెప్పించి నీకు మాత్రమే తను నిజం చెప్పింది సూర్య. వైశాలి నిన్ను మర్చిపోయానని చెప్పింది ఆ రోజుకి అబద్ధమే. కానీ అదే నిజం సూర్య. నన్ను ఎలా అనాథలా వదిలేస్తావో సూర్య, మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలు పెడతావో నీ ఇష్టం.